అందం, టాలెంట్ పుష్కలంగా ఉన్నాయి గానీ ఇండస్ట్రీలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో, నోటిని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలియట్లేదు క్యాథరిన్ కు. ఇదే ఆమెకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఆఫర్లు రాకపోతే పోయాయి, ఉన్నవి కూడా చేజార్చుకుంటోంది. లేటెస్ట్ గా మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నెంబర్ 150లో చిరుతో కలిసి ఓ ఐటమ్ సాంగ్ చేయాల్సి ఉండగా చిరంజీవి కూతురు డిజైనర్ సుస్మితతో ఏవో డిఫరెన్సెస్ వచ్చి సినిమా నుండి గెటౌట్ అనిపించుకుంది. పోనీ అక్కడితో ఆగిందా అంటే అదీ లేదు. అప్పటికి తన తీరు మార్చుకోకపోవడంతో చాలా మంది ఆమెను సినిమాల్లోకి తీసుకోవాలంటేనే అమ్మో అనేస్తున్నారు. ఆమె అందానికి దాసోహమై సినిమాల్లో ఆఫర్ ఇచ్చినా మేడం గారి పొగరుబోతు సమాధానాలు, అనవసర విషయాల్లో వేలు పెట్టడాలు, చెప్పిన మాట వినకపోవడం వంటి వాటితో ఇరకాటంలో పడిపోతున్నారు. దీంతో ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్లే లేకుండా పోయాయి. పొరపాటున స్టేజ్ షోల కోసం అమ్మడిని బుక్ చేస్తే ఈవెంట్ ఆర్గనైజర్లకు చుక్కలు చూపిస్తోందట. ఇవన్నీ తన ప్రాబ్లమ్స్ కాదన్నట్టు క్యాథరిన్ ఏమంటుందంటే, తమిళ్లో ఎన్నో ఆఫర్లు వస్తున్నాయని, కానీ తెలుగు వాళ్ళు తనను పట్టించుకోవట్లేదని. ఇంటర్వ్యూల్లో కూడా తెలుగు ఇండస్ట్రీపై సటైర్లు వేసింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.